ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పక్షులు, జంతువులు, మనుషులు ఇలా భూమిపై ఆవిర్భవించిన ప్రాణులన్నీ కూడా జీవ వైవిధ్యంలో భాగమై ఉన్నాయి. జీవ వైవిధ్యంలో పిచ్చుకల పాత్రను తీసిపారేయలేం. ఎందుకంటే దేశంలోని కొన్ని ప్రాంతాలు అంతరించిపోతున్న జాబితాలో పిచ్చుకలు కూడా ఉన్నాయి. పిచ్చుకలను కాపాడేందుకు తన ఇంటినే పిచ్చుకలకు నిలయంగా మార్చిన పక్షి ప్రేమికుడిపై స్పెషల్ స్టోరీ చూద్దాం. మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన గుండేటి యోగేశ్వర్ వృత్తిపరంగా టీచర్ అయినప్పటికీ పిచ్చుకల సంరక్షణ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన ఇంట్లో పక్షులకు గూళ్లు ఏర్పాటు చేసి వాటి ఆలన పాలన చూస్తున్నారు. ఈ బహుళ అంతస్తుల భవనాలు వచ్చిన తర్వాత ఈ పట్టణీకరణ తర్వాత ఈ అడవులకు తగ్గిపోవడం, ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లు కూడా వీధుల్లో తగ్గిపోవడం వల్ల పక్షులకు గూళ్ళు పెట్టుకునే అవకాశం తగ్గిపోయింది. కాబట్టి మనము వాటిని అర్థం చేసుకొని మన కోసం బతికేటువంటి పక్షుల గురించి మనమే ఒక గూడును వేలాడదీసుకుందాం. కాబట్టి ఇక నుంచి ప్రతి మనిషి తన ఇంటి ముందు అనేక అలంకరణ వస్తువులు మనం ఎన్నెన్నో పెడుతుంటాం. అందులో ఒక అలంకరణ వస్తువు కాదు, ఒక ఆయువు పట్టుగా ఉండేటువంటి పక్షి గూళ్ళను మనం ఈరోజు నుంచి వేలాడదీసుకుందాం. పక్షుల సంరక్షణ చేద్దాం. పంట చేలల్లో, పల్లె ముంగెట్లో, ధాన్యపు రాసుల దగ్గర కిలకిలమంటూ సందడి చేసే పిచ్చుకలు ఈ మధ్య కనుమరుగైపోతూ ఉండడం పట్ల యోగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ రేడియేషన్ పిచ్చుకల మనుగడకు ప్రమాదంగా మారిందంటున్నారు యోగేశ్వర్. దేశంలో పిచ్చుకల సంఖ్య క్షీణిస్తుందని పర్యావరణవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానమే పిచ్చుకల మనుగడకు ప్రతిబంధకమైందంటున్నారు. పిచ్చుకలు అనేటువంటి ఒక ముఖ్యమైన పక్షి జాతి. ఈ పిచ్చుకలు అనేటువంటివి మానవునితో పాటు అనేక జీవుల యొక్క మనుగడకు ఎంతో ఉపయోగపడతాయి. ఉదయం లేవగానే కిచకిచ శబ్దం చేసుకుంటూ చక్కని సంగీతాన్ని వినిపించేటువంటి ఆ పక్షులే. మరి అవి అంతేకాకుండా ఒక మొక్క నుంచి మరొక మొక్కానికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వాటి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఒక పక్షి ఆవాసం నుంచి మరొక పక్షి ఆవాసానికి వెళ్తూ ఉంటాయి. నేను ఒక ఎన్విరాన్మెంటలిస్ట్గా, ఒక పర్యావరణ ప్రేమికునిగా గత 25 years ఎబో నుంచి ఈ ప్రకృతి సంరక్షణపై నేను నా యొక్క వ్యక్తిగత హాబీగానే మార్చుకున్నాను. ఆ మొక్కల పెంపకంతో పాటు పక్షుల యొక్క సంరక్షణ, ముఖ్యంగా ఆ పక్షుల యొక్క గూళ్ళు అనేటువంటివి మా ఇంటి పరిసరాలు ఎక్కువగా ఉంటాయి. జీవ వైవిధ్యంలో సమతుల్యత పరిరక్షణలో పిచ్చుకల పాత్ర ఎనలేనిదంటున్నారు యోగేశ్వర్. కీటకాలను ఆహారంగా తీసుకుంటూ వాటి వ్యాప్తిని నిరోధిస్తాయి పిచ్చుకలు. పుష్పంలోని పుప్పడిని ఇతర మొక్కలకు చేరేలా చేయడంలో పిచ్చుకల పాత్ర ఉంటుందని చెప్తున్నారు. విత్తనాలను ఒక చోట నుంచి మరో చోటకి తీసుకువెళ్లి అక్కడ ఆ చెట్లు మొలకెత్తేలా చేయడంలో పిచ్చుకలదే కీలక పాత్ర అంటున్నారు యోగేశ్వర్. ఆహార ఉత్పత్తి కూడా మానవునికి అంటే పరపరాగ సంపర్క పాలినేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా మొక్కలు పుష్పాల నుంచి ఒక పుష్పం నుంచి మరొక పుష్పం నుండి పుప్పడి రేణులు బదిలీ కావడానికి ఈ పిచ్చుకలు ఇంతగానో దోహదపడుతున్నాయి. వాటికి కాస్త గడ్డి, కొంచెం నీళ్లు, మట్టి ప్రమిదలు పెట్టేసినైతే హాయిగా నీళ్ళు తాగిపోతుంటే హాయిగా అనిపిస్తుంది. ముఖ్యంగా వేసవిలో అంటే మనం మార్చి నుంచి ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 2nd week వరకు కూడా మనం పెట్టినట్టయితే పక్షుల సంరక్షణ ఉంటుంది. ఇది కేవలం ఒక మనిషి యొక్క బాధ్యత కాదు, ఈ భూగోళం మీద ఉన్న ప్రతి మనిషి బాధ్యత. ఇటీవల పిచ్చుకల దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం తపాలా బిళ్లను సైతం విడుదల చేసింది. చెన్నై నగరంలో కూడగల్ అనే సంస్థ పిచ్చుకల సంరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టింది. ఒక యాప్ ను సైతం రూపొందిస్తోంది. జీవ వైవిధ్యంలో భాగమైన పిచ్చుకల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పిచ్చుకలను బ్రతికనిద్దాం, పర్యావరణ సమతుల్యతను కాపాడదామంటూ పిలుపునిస్తున్నారు.